కమిషన్లు పైరవీలు గాలి తిరగటాలు సోయిలప్పుడు మాట్లాడడం తప్ప ఈ జిల్లా మంత్రికి కూడా సోయలేదు. పూర్తిగా పోలీసుల మీద ఆధారపడి బతుకుతున్నాడు. ఒకవైపు ప్రభుత్వం చేసే దుర్మార్గాల్ని ప్రశ్నిస్తూ ప్రజలు వాళ్ళ బాధను వ్యక్తీకరిస్తుంటే సోషల్ మీడియాలో పెడుతున్నారు, వాట్సాప్లో పెడుతున్నారు అని చెప్పి కేసులు పెట్టించి భయపెట్టించి దాన్ని అణిచివేస్తామని ఒక పిచ్చి ప్రయత్నంలో ఉన్నారు. ఈ తెలివి తక్కువ ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ప్రభుత్వం మంత్రులు ఇవాళ కూడా నల్లగొండలో మా పార్టీ మాజీ సర్పంచ్ బండ మీద రాములు అని చెప్పి తను ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు అనుకున్న విషయాన్ని పెట్టినాడు. సోషల్ మీడియాలో పెడతాడు, తప్పకుండా పెడతాడు. నేను విజ్ఞప్తి చేస్తున్న జిల్లాలో ఉన్న అందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, వాట్సాప్లలో మెసేజ్ చూసే కావాలి వాళ్ళు కావచ్చు, పెట్టారు వాళ్ళు కావచ్చు, ఇంకా పెద్ద ఎత్తున పెట్టండి. ఈ మంత్రుల గాలి ప్రయాణాలు, గాలి చేష్టలు అన్నిటి మీద ప్రశ్నించండి. ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని ఉన్నట్టుగా పెట్టండి. ఎవరికి భయపడే పని లేదు. బీఆర్ఎస్ కార్యకర్తకు మీద ఈగ వారినా చీమ గరిచినా మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఎక్కడైనా రావడానికి. నాయకత్వం కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండండి. ఈ గాలి నాయకులు గాలిలో తిరిగేటోళ్ళతో ఏమీ కాదు. ప్రజల్లో నుంచి ఎప్పుడో దూరం అయిపోయారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు అసహించుకుంటున్నారు. వీళ్ళు చేసే చూసి వీళ్ళు పొదువుకంగానే రాత్రిపూట రివ్యూ మీటింగ్లకి ఆలస్యం అవుతుందని చెప్పి గాలిలో తిరుగుతున్నారు. పాపం చీకటి అయితే ఆలస్యం అవుతుంది, రాత్రిపూట రివ్యూ. అంతకు మించి అంత తప్ప వేరే లేదు వీళ్ళ ప్రయాణాలలో. నల్గొండ మంత్రి ఎప్పుడు కూడా అందరుండే పద్ధతిలో ఉండలేడు. పొద్దుగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తారు కనుక అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పేరు పెట్టి అడిగి మీరు టీఆర్ఎస్ పార్టీ అడిగి పనులు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్. నేను జిల్లా పోలీస్ అధికారి కూడా చెప్తా ఉన్నా, కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది, మీ పట్టు తప్పుతుంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతామంటే కుదరదు. నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, మీరు ఒక్కరిని పిలిస్తే 1000 మంది వస్తారు పోలీస్ స్టేషన్. మీరు జైలులో పంపి ఆపలేరు. నల్గొండ జైలు ఒకటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే. ఇది పోరాటాల జిల్లా. 100 ఏళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన జిల్లా. యువతకు భయపడడానికి లేదు. పోలీస్ అధికారులు ఎవరైనా ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు చట్ట ప్రకారం పనిచేయండి. చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా లేదు. చట్టాన్ని కాపాడమే మీ బాధ్యత. మీరు కూడా చట్ట పరిధిలోనే పనిచేయాలి. ఇంకొకసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, నాయకులు కానీ, సోషల్ మీడియాకి సంబంధించిన ఎవరిని కానీ ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడతాం అంటే కుదరదు. స్పష్టంగా జిల్లా అధికారులందరూ కూడా చెప్తా ఉన్నా, నేను నిబంధనల మేరకే పనిచేయండి. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎవడో పైరేం కాలం చెప్తే, ఎవడో స్పృహలో లేకుండా ఎవడో ఉత్తర్వులు ఇస్తే ఆ మాటలు వింటే మీరు కూడా జవాబుదారి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అధికారులందరూ కూడా ప్రజల్లో మొదలైంది, ఇప్పటికీ అసహనం మొదలైంది, తిరుగుబాటు రూపంలోకి వస్తూ ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ పైరేకారులు ఇష్టం వచ్చినట్టు ఏది చెప్తే అది చేస్తాం అనే పద్ధతుల్లో కనుక అధికారులు పనిచేస్తే నష్టపోయేది మీరే. ప్రజాప్రతినిధులు అయిపోతుంది, ఇంకో 3.5 ఏళ్ళలో అయిపోతారు. కానీ మీరు ఉంటారు. ఆ తర్వాత మా ప్రభుత్వం కూడా పనిచేయాల్సి ఉంటారు. ఆ తర్వాత 20 ఏళ్ళు మీ సర్వీస్ అంతా అయిపోయేంత వరకు కూడా మేమే ఉంటాం. ఈ సర్వీస్ రికార్డ్ అంతా మా చేతిలో ఉంటుంది. అది పోలీస్ అధికారులు కావచ్చు, సివిల్ అధికారులు ఎవరైనా కావచ్చు. చట్ట పరిధిలో మాత్రమే పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నాను.